ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన మద్దాంజనేయ స్వామి వారిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రత్యేక పూజలను నిర్వహించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఆలయంలో అర్చకులు ఉదయం నుంచి ప్రాతకాలార్చన, తోమార సేవ, గోపూజ, నిత్యహోమ, బలిహరణలు నిర్వహించినట్లు చెప్పారు. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించామని చెప్పారు. మంగళవారం నాడు ఆలయానికి జనాలు పోటెత్తారు. ఎక్కువ శాతం మంది భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేసి 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను తీర్చుకున్నారని ఈవో తెలిపారు. స్వామివారికి అర్చక స్వాములు తమలపాకులతో, నాగబలి దళాలతో అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట శాసనసభ్యుడు ఆదినారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఈవో చెప్పారు. స్వామివారి ప్రసాదాలను అందజేశామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందజేసిన వివిధ సేవల ద్వారా 1,28,056 రూపాయలు ఆదాయం లభించిందని ఈవో కొండలరావు వివరించారు. స్వామివారి అన్నదాన సత్రం నిర్వహించిన అన్నదాన వితరణ కార్యక్రమంలో 800 మందికి పైగా భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని ఈవో తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం నుండే భక్తుల రద్దీ దృష్ట్యా 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఉదయం నుండి మండపంలో ఉచిత ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. మధ్యాహ్నం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ చేస్తున్నాం. ఈరోజు శ్రీ స్వామివారి దర్శనార్థమై అశ్వారావుపేట ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు భవనాలను మంగళవారం నాడు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, పలాస, శివజ్యోతి. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రాథమిక వ్యవసాయదారుల సహకార సంఘ నూతన భవనాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. మంగళవారం నాడు పిఎస్సిఎస్ నూతన భవనాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, శివజ్యోతి, పలాస. రెండు పక్కల చూడండి, బాగా చెప్తాను. గతంలో ఎక్కడో పిఎస్సిఎస్ అనేది మనసా కూడా ఇచ్చాం. కట్టడం మొదలు పెట్టాడు. Like, share, subscribe our channel.